ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ విషయంలో కేసీఆర్ విచారణ కొనసాగుతూ ఉంది. మరోవైపు ఇంకా కూడా ఈ సమయంలో తెలంగాణ భవన్కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్పీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, క్యాడర్ అంతా కూడా తరలి వస్తూ ఉన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా తరలి వస్తూ ఉన్నారు. ఇక్కడ మనతో పాటు ఒక లా స్టూడెంట్ ఉన్నారు, మాట్లాడదాం. అసలు ఎట్లా అంటే మీరు ఈ కేసు విచారణ కావచ్చు, న్యాయ సంబంధంగా ఎలాంటి అవకాశాలు ఉంటాయి? ఇప్పుడు సిట్ అధికారులు సుప్రీంకోర్టు ఆర్డర్లని ధిక్కరించి విచారణ జరుపుతారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఒక ఆరోపణ చేస్తూ ఉంది. అందులో నిజమెంత? అసలు ఈ 160 సిఆర్పిసి అంటే ఏంటిది? దీని గురించి మీకు తెలిసింది ఎంత? తప్పకుండా అండి. ఇప్పుడు నేను ఏమంటున్నా అంటే యాజ్ పర్ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ 160 సిఆర్పిసి ఏం చెప్తుందంటే, మహిళలకు 15 సంవత్సరాల లోపు ఏజ్ ఉన్నటువంటి చిన్నపిల్లలకు, 65 సంవత్సరాలు దాటినటువంటి ఏజ్ వాళ్ళకి ఎక్కడైతే కంఫర్టబుల్ జోన్ ఉంటుందో, వాళ్ళు ఎక్కడైతే నివసిస్తూ ఉంటారో వాళ్ళ దగ్గరికి పోయి విచారణ చేయవలసినటువంటి అవసరము 160 సిఆర్పిసి చెప్తుంది. అయితే ఇవాళ మన సిట్ అధికారులు 29వ తారీఖు మాజీ ముఖ్యమంత్రి గారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి ఇమీడియట్గా మాజీ ముఖ్యమంత్రి గారు రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఏమైనా నేను ప్రస్తుతం 15 ఏళ్ళ కోలే నేను ఎర్రవల్లిలోని నా వ్యవసాయ క్షేత్రంలో ఉంటున్నాను, నేను ప్రస్తుతం నందినగర్లో ఉండడం లేదు, మీకు నేను సహకరిస్తాను, నాకు చట్టం పైన అవగాహన ఉన్నది, నాకు దాని మీద గౌరవం ఉన్నది, మీరు ఒకవేళ నన్ను విచారించదలుచుకుంటే నా ఎర్రవల్లి నివాసం రావాలని చెప్పడం జరిగింది. కానీ సిట్ అధికారులు అత్యుత్సాహం పోయి నిన్న రాత్రి పోయి మళ్ళీ నందినగర్లోని ఆ గోడకు పేస్ట్ చేయడం జరిగింది. నేను ఏమంటున్నా అంటే, మీరు నోటీస్ పేస్ట్ చేయడానికి కూడా 3 సార్లు వాళ్ళని అటెంప్ట్ చేయాలండి. ఎవరైతే బాధితులు మీరు ఎవరి నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారో, అంటే ఇంట్లో ఎవరు లేకపోవడంతోనే అంటే ఫోన్కి కానీ అక్కడ ఎవరు కనీసం ఇల్లు మొత్తం లైట్లు పనిచేసి ఇంట్లో ఎవరు లేని పరిస్థితుల్లో అక్కడ నోటీసు బయట అంటించాల్సి వచ్చిందని చెప్తా ఉన్నారు సిట్ అధికారులు. బ్రదర్, ఇప్పుడు నేను ఏం చెప్తున్నా, గతంలో మీ ప్రస్తుత మంత్రులు సీతక్క గారు అయితేనేమి, అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గారు, కొండ సురేఖ గారు కూడా ఎర్రవెల్లిలోని నివాసానికి పోయి మన కేసీఆర్ గారిని కలిసి ఫోటో దిగి ఆహ్వానించిన పరిస్థితులు మనం చూసినాం. ఒకవేళ ఇక్కడ లేకపోతే మీరు 3 రోజులు అటెంప్ట్ చేసి 3 సార్లు ఫోన్ ట్రై చేసి అది కలవకపోతే మీరు నిజంగానే పేస్ట్ చేస్తే దానికి ఒక అర్థం పరమార్థం. మీరు ఇవాళ ఏం చేసిళ్ళు, హైకోర్టు సుప్రీంకోర్టు యొక్క గైడ్లైన్స్ను కూడా బేఖాతరు చేసి అప్రజాస్వామికంగా ఇవాళ కేసీఆర్ గారి యొక్క స్థాయిని తగ్గించే విధంగా మీరు అక్కడ పేస్ట్ చేయడం నిజంగా ఇది దుర్మార్గం, ఇది అప్రజాస్వామికంగానే మేము పరిగణించవలసి వస్తుంది. ఒకవేళ మీరు నిజంగానే మీరు అక్కడ కేసీఆర్ గారు అందుబాటులో లేకపోయి ఉంటే మీరు ఒక సిట్ అధికారులాగా ఇక్కడ తెలంగాణ భవన్ రావాల్సింది ఉండే, లేదంటే ఆయన ప్రతిపక్ష నాయకుడు అదేవిధంగా మన స్పీకర్ గారికి ఇవ్వాల్సింది ఉండే. లేరు, అందుబాటులో లేరు. వాట్ ఈజ్ వాట్? ఈ కేసులో ఈ విచారణకు సంబంధించి అరెస్టు చేసే అవకాశం ఏమైనా ఉంటాయా? బ్రదర్, 160 సిఆర్పిసి ప్రకారం వీళ్ళు ఏం చెప్పిళ్ళు, మేము ఒక విట్నెస్ లాగానే అడుగుతా ఉన్నామని చెప్పడం జరిగింది. ఒకవేళ నిజంగా దాని విట్నెస్ లాగానే అని మేము కూడా భావిస్తున్నాం. కాదు అని చెప్పి కక్ష సాధింపు చర్యలతోటి రేవంత్ రెడ్డి కనసాగలలో అధికారులు పనిచేసి నిజంగానే ఒకవేళ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గారిని అరెస్ట్ చేస్తే మేము యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా, కార్యకర్తలుగా మేము ముందుకు రావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే రోడ్లెక్కే పరిస్థితి ఇవాళ మనం చూస్తూ ఉంటాం. ఎందుకనంటే 14 సంవత్సరాలు అసాధ్యం అనుకున్నట్టు తెలంగాణ రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా వ్యవహరించి భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారు. ఆయనను ఇలా అక్రమంగా అరెస్ట్ చేస్తాము, సిట్లు పెట్టి బుట్లు పెట్టి ఆయన ఇబ్బంది పెడతామంటే మేము అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రజలే వాళ్ళు అగ్గాయి మండుతారని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తాం. గతంలో ఈ విద్యుత్ కుంభకోణం అనే దాని మీద నరసింహారెడ్డి కమిషన్ వేసి చేసిన క్రమంలో కేసీఆర్ సుప్రీంకోర్టుకు వెళ్ళినారు. ఆ కమిషన్ని రద్దు చేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇప్పుడు కూడా అలాంటి సిట్ను రద్దు చేసే అవకాశాలు, ఈయన కోర్టు న్యాయ సహాయం తీసుకునే అవకాశాలు ఏమైనా ఉంటాయా? తప్పకుండా అండి. ఎందుకనంటే మన సుప్రీంకోర్టులో మీరు కూడా చూసిళ్ళు, ఇదే ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏదైతే హరీష్ రావు గారి మీద అక్కడ కూడా కొట్టేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మీరు ఒకసారి గమనించండి బ్రదర్, నేను ఏమంటానంటే 2.5 ఏళ్ళు అవుతుంది కాంగ్రెస్ వచ్చి. ఫస్ట్ కాళేశ్వరం అన్నారు, తర్వాత ఈకార్ రేస్ అన్నారు, తర్వాత ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అంటున్నారు. మొత్తము ప్రజల యొక్క డైవర్షన్ అంటే వాళ్ళ మైండ్ సెట్ను డైవర్ట్ చేసి ఇలా తెలంగాణ రాష్ట్రంలో వీళ్ళు ఏదైతే 420 హామీలు ఇచ్చిల్లో, 6 గ్యారంటీలు ఇచ్చిల్లో వీటి నుంచి ప్రజలను డైవర్ట్ చేసే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. వాళ్ళు ఏం అవినీతి ఉంటే, నిజంగానే కాళేశ్వరంలో అవినీతి ఉంటే నువ్వు ఈ పార్టీకి అరెస్ట్ చేయాల్సింది ఉండే. మరి నువ్వు అరెస్ట్ చేయకుండా మరి నువ్వు సెంట్రల్కి ఎందుకు ఇచ్చినావు, సిబిఐకి ఎందుకు ఇచ్చినావు? అంటే నీ దగ్గర కొండంతో ఉడితన పడదాం అనుకున్నావు. అక్కడ ఏం లేదు, నీకు అర్థమైంది కాబట్టి నువ్వు సెంట్రల్కి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా గదే జరుగుతుంది. తప్పకుండా మాకు నమ్మకం ఉంది, ప్రజాస్వామ్యం మీద మాకు నమ్మకం ఉంది, చట్టం మీద మాకు నమ్మకం ఉంది, మా సార్ గౌరవం ఉన్నది. కాబట్టి ఇవాళ మీరు అప్రజాస్వామికంగా వ్యవహరించినా కూడా మీరు ఇచ్చినటువంటి నోటీసులకు రెస్పాండ్ అయ్యి ఇలా నందినగర్కి వచ్చి 3 గంటలకు ఇవాళ మీకు సహకరిస్తున్నటువంటి వైన ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం.